వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ మొన్నటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. అయితే కొంతమంది నేతలు పార్టీని వీడారు, మరికొందరు సైలెంట్గా ఉన్నారు. కొందరు నేతల తీరుతో ఇప్పుడు పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న కలకలం రేపుతున్నాయి. ఏకంగా ఆయన 2 కుటుంబాలను టార్గెట్ చేశారు. సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం కెలుకుతున్నారు. తన సామాజిక వర్గానికే చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు మంత్రి పదవి రాకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కుట్రలో ధర్మాన, కింజారపు కుటుంబాల హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు. తనపై సస్పెన్షన్ కాదు, పార్టీ నుంచి బహిష్కరించేలా చేయాలని సవాల్ చేశారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దల అభయం తనకు ఉందని సంకేతాలు పంపారు దువ్వాడ. దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వచ్చారు దువ్వాడ. యువజన కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చాలాసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓటమి చవిచూశారు. అయితే దువ్వాడకు దూకుడు గల నాయకుడు, ఆపై నోటి దురుస్తనం ఎక్కువ, అదే మైనస్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ధర్మాన ప్రసాదరావుకు వ్యతిరేకిగా ముద్రపడ్డారు. ధర్మాన ఓ స్థాయికి ఎదిగారు, కానీ అదే పార్టీని నమ్ముకున్న దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎదగలేకపోయారు. అయితే ఇప్పుడు బాహాటంగానే దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరులకు సవాల్ విసురుతున్నారు. వైసీపీ నుంచి తన సస్పెన్షన్ వెనుక మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు హస్తముందని ఆరోపిస్తున్నారు. ధర్మాన సోదరులు మంత్రితో కుమ్మక్కై తనను పార్టీ నుంచి బయటకు పంపించారని చెబుతున్నారు. తాను ఎప్పటికీ జగన్ విధేయునేనని చెబుతున్నారు దువ్వాడ. మళ్లీ పార్టీలోకి వస్తానని కూడా తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా దువ్వాడ వెనుక వైసీపీ నేతల హస్తముందని స్పష్టమవుతోంది. పార్టీలోకి వస్తాను, ఒక్కొక్కరి లెక్కలు తేల్చుతానని హెచ్చరిస్తున్నారు. ధర్మాన కృష్ణదాసును ముసలి నక్కతో పోల్చుతున్నారు. ధర్మాన సోదరులను గెలవనివ్వనని హెచ్చరిస్తున్నారు. ఏకకాలంలో ఆయన వైసీపీతో పాటు టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తుండడం, అదే సమయంలో తన సామాజిక వర్గ అంశాన్ని తెరపైకి తెస్తుండడం కూడా పక్కా ప్లాన్ ఉందని, దీని వెనుక వైసీపీ స్కెచ్ ఉందన్న అనుమానాలు వస్తున్నాయి.